గనిలో పనిచేసేటటువంటి కార్మికులు పని స్థలాలకు వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఓర్మెన్కు గాని సర్దార్కు గాని పై అధికారులకు గాని తెలియజేసినట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చని భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి కార్మికులకు సూచించారు. 50వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో ఈ నెల 9న ప్రారంభమై 21 వరకు జరగనుండగా ఎన్విరాన్మెంట్ కార్పొరేట్ జీఎం సైదులు ఆధ్వర్యంలో రక్షణ తనిఖీ బృందం ఆయా గనుల్లో పర్యటిస్తూ గనుల్లో చేపడుతున్న రక్షణ చర్యలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఏరియాలోని కేటీకే 6 ఇంక్లైన్ గనిని తనిఖీ బృందం పరిశీలించింది. కాగా ఈ కార్యక్రమంలో వీరి వెంట ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రక్షణతో కూడిన బొగ్గుత్పత్తిని ఏ విధంగా వెలికి తీయాలో కార్మికులకు గని అధికారులకు సూచించారు. గనుల్లో కార్మికులకు రక్షణ ఎంత ముఖ్యమో బొగ్గు ఉత్పత్తి కూడా అంతే ముఖ్యమని, ఈ రెండు సింగరేణికి రెండు కళ్ళలాంటివని, ఈ రెండిట్లో ఏది బూసుకుపోయినా సింగరేణి మనుగడ దెబ్బతింటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు మోటపలుకుల రమేష్ పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం ఈ రక్షణ పై మనము పక్షోత్సవాలు జరుపుకుంటాము. మనము రోజు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ ఉంటాము. కానీ మనం ఏంటంటే మరి ఒక్కసారి నెమరు వేసుకోవడానికి, మననం వేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినట్టయితే మనం అతిథులను గౌరవిస్తాము. ఆ రోజు కొద్దిగా ఇంటిని కూడా నీట్గా చేసుకుంటాము. అంటే అతిథులకు బాగా కనబడాలి. సో దీనివల్ల మన మైండ్ అనేది బాగుపడుతుంది. సో కాబట్టి ఇది జరుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్నాను. ఈ కేటీకే 6 విషయానికి వస్తే సేఫ్టీ పరంగా చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ రిడ్యూస్ అయినాయి. మీ అందరికీ కూడా ఈ రిడ్యూస్ చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు. కానీ ఇది మనకు సరిపోదు. మన ఏమేంటి జీరో హార్మ్. సో జీరో హార్మ్ దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అది మీ వల్లనే సాధ్యం. ఎందుకంటే ఏ అధికారి కానీ సూపర్వైజర్ కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉండలేడు. మనము వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన పరిసరాలను ఫస్ట్ మనమే గమనించుకోవాలి. గమనించుకొని ఏదైనా డేంజర్ ఉన్నట్టయితే ఇమీడియట్గా సర్దార్ కానీ ఓనర్ కానీ ఆఫీసర్ కానీ తెలియజేసినట్లయితే ఆ డేంజర్ను మనము రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మీరే రక్షణ పరంగా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దిశగా చూడాలి. తర్వాత మీరు ఎవ్రీడే సేఫ్టీ ప్లేట్ చేస్తూ ఉంటారు. ఆ సేఫ్టీ ప్లేట్లో ఏముంటుంది? నాకు కానీ నా తోటి సహోదరులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సో కాబట్టి మనం చూసుకోవాలి. మనం చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళకు కూడా ఎలాంటి డేంజర్ అనేది కలగద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన పరిసరాలు గమనించినప్పుడు నేను పనిచేస్తూ ఉంటే నాకేమన్నా అవుతుందా, డేంజర్స్ ఏమున్నాయని ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటే ఆ డేంజర్ కాకుండా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దిశగా పనిచేయాలి. తర్వాత అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే మీరు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్. సో కాబట్టి మనము రక్షణ, ప్రొడక్షన్ ఇవి రెండు కళ్ళు, ఏ ఒక్క కన్ను మూసుకపోయినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి రక్షణ, ప్రొడక్షన్ కంబైన్డ్గా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.